వెల్కమ్ టు SV6 న్యూస్ సమగ్ర సమాచార వారిది నేను మీ సతీష్. ఇవాళ ఈవినింగ్ న్యూస్ లోని ముఖ్యాంశాలను తెలుసుకుందాం. ముందుగా V6 న్యూస్ డిజిటల్ 5 PM బులెటిన్ చూసుకుంటే ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే 7 ఏళ్ల జైలు, 10 లక్షల రూపాయల జరిమానా కూడా. కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు, ప్రత్యేక కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు. కర్ణాటక కేబినెట్ ముందుకు ముసాయిదా బిల్లు, తెలంగాణలోనూ చట్టం చేసే అవకాశం. గతంలో ఈ విషయాన్ని ప్రస్తావించిన PCC చీఫ్. సోషల్ మీడియాలో తప్పుడు వార్తల వ్యాప్తిని అరికట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం త్వరలోనే ఓ చట్టాన్ని తీసుకురాబోతోంది. నకిలీ వార్తలు ప్రచారం చేసే వారికి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 లక్షల జరిమానా విధించనున్నారు. దీనికి సంబంధించిన ముసాయిదాను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. కర్ణాటక మిస్ఇన్ఫర్మేషన్ అండ్ ఫేక్ న్యూస్ యాక్ట్ ప్రకారం కర్ణాటక ఇన్ఫర్మేషన్ అండ్ ఫేక్ న్యూస్ యాక్ట్ పేరుతో రూపొందించిన ఈ ముసాయిదా త్వరలో చట్ట రూపం దాల్చనుంది. తప్పుడు వార్తలకు సంబంధించిన కేసులను వేగంగా పరిష్కరించేందుకు ప్రత్యేక కోర్టులు కూడా ఏర్పాటు చేయనున్నారు. ప్రతి కోర్టుకు ఓ పబ్లిక్ ప్రాసిక్యూటర్ను నియమిస్తారు. ఈ చర్యలు తప్పుడు సమాచారం వల్ల జరిగే నష్టాన్ని తగ్గించి బాధ్యులను త్వరగా శిక్షించడానికి దోహదపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. గత వారం ఈ బిల్లును కేబినెట్ ముందు ప్రవేశపెట్టారు. త్వరలోనే దీనికి చట్టబద్ధత లభించే అవకాశం ఉంది. ఇక రాష్ట్రంలోనూ అమలు చేస్తారా? సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఫేక్ ప్రచారానికి అడ్డుకట్ట వేస్తామని, ఇందుకోసం అవసరమైతే ప్రత్యేక చట్టం తీసుకొస్తామని PCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గతంలో కామెంట్ చేశారు. కాంగ్రెస్ పాలనలో ఉన్న కర్ణాటక ప్రభుత్వం కర్ణాటక మిస్ఇన్ఫర్మేషన్ అండ్ ఫేక్ న్యూస్ యాక్ట్ ను అమల్లోకి తేనుంది. ఈ తరుణంలో రాష్ట్రంలోని ఈ తరహా చట్టం అమల్లోకి వస్తుందా అన్న చర్చ మొదలైంది. సోషల్ మీడియా వేదికగా రాష్ట్రంలో అడ్డగోలుగా ఫేక్ న్యూస్ వ్యాప్తి జరుగుతోంది. మార్ఫింగ్ ఫోటోలు, బాడీ షేమింగ్లు, తప్పుడు కథనాలను మసిపూసి మారేడుకాయ చేసే వ్యాప్తి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఫేక్ న్యూస్, తప్పుడు పోస్టులపై ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. ఒకానొక దశలో జీవోలను కూడా మార్ఫింగ్ చేయడం గమనార్హం. వీటన్నింటికీ కర్ణాటక తరహా చట్టం అమల్లోకి రావడమే ఏకైక పరిష్కారమనే వాదన బలంగా వినిపిస్తోంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ఫేక్ న్యూస్ ప్రచారంపై కర్ణాటక ప్రభుత్వం ఒక యాక్ట్ తీసుకురాబోతుంది. దీనికి సంబంధించిన యాక్ట్ రూపకల్పన కూడా జరిగింది. 7 ఏళ్ల వరకు జైలు శిక్ష అంటే ఎవరైతే ఈ తప్పుడు కథనాలను వ్యాప్తి చేస్తూ ఉంటారో వాళ్లకు శిక్షగా 7 ఏళ్ళు జైలు శిక్ష అనేది ఖరారు చేశారు ఆ చట్ట రూపకల్పనలో భాగంగా. ఇక దాంతోపాటు భారీ 10 లక్షల రూపాయల జరిమానా కూడా విధించారు. జరిమానా కూడా ఉంటుందని చెప్పారు. అంతేకాకుండా ప్రత్యేక కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కూడా కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు ఉంటాయి. ఆ కోర్టులలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కూడా ఉంటారు. ఇలా అన్నిటి పరంగా కూడా ఒక ప్రత్యేకమైన చట్టం అయితే రూపకల్పన జరిగింది కర్ణాటకలో. సో దాన్ని బేస్ చేసుకొని అలాంటి చట్టాన్ని తెలంగాణలో కూడా తీసుకురాబోతారా అన్న చర్చ కూడా మొదలైంది. ఎందుకంటే గతంలో PCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసినటువంటి వ్యాఖ్యలు దీనికి తాజాగా నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఆయన కూడా ఇలాంటి చట్టం రూపకల్పన చేయాలని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. సో కర్ణాటకలో ఏదైతే రూపకల్పన జరిగిందో అలాంటి చట్టం ఇక్కడ కూడా తీసుకురాబోతున్నారా అని ఒక వార్తా కథనాంశం అయితే చర్చనీయాంశంగా మారింది. ఇక మరొక వార్తా కథనంకి వెళ్తే, మౌనం మంచిది కాదు, ఇరాన్ ఇజ్రాయిల్ వారిపై భారత వైఖరి చెప్పాలి, ఇజ్రాయెల్ దాడులు సార్వభౌమాధికార ఉల్లంఘన, AICC అగ్రనేత సోనియా గాంధీ. రాష్ట్రంలో కేడీలు బేడీల రాజ్యం. ORR లోపల ఉన్న రైతులకు రైతు బంధు ఎందుకు ఇస్తలేరు? తప్పులు ఎత్తి చూపినందుకే అక్రమ కేసులు. కేసీఆర్ అంటే రేవంత్ రెడ్డికి భయం. మాజీ మంత్రి హరీష్ రావు. KBR పార్కు జయశంకర్ సార్ పేరు పెట్టాలి, సర్కారు స్పందించకుంటే ఆ పని మేమే చేస్తాం, పార్కు ముందు విగ్రహం కూడా పెట్టాలి, MLC తీన్మార్ మల్లన్న డిమాండ్. ఇరాన్లో భూకంపం రిక్టర్ స్కేల్ పై 5.1గా నమోదు. 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం. US జియోలాజికల్ సర్వే వెల్లడి. రాష్ట్రంలో కేడీలు బేడీల రాజ్యం నడుస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. కేసీఆర్ అంటే రేవంత్ రెడ్డికి భయమని, నిద్రలోనూ ఆయన పేరు తలుచుకొని భయపడుతున్నారని విమర్శించారు. BRS పథకాలకు కోతలు పెట్టడం తప్ప ముఖ్యమంత్రి ఏమీ చేయలేదని సెటైర్ వేశారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం అంబేద్కర్ చౌరస్తా వద్ద జరిగిన రైతు ధర్నాలో హరీష్ రావు మాట్లాడారు. ముఖ్యమంత్రి ఎనుగుల రేవంత్ రెడ్డి కాదు, కోతల రేవంత్ రెడ్డి ఏ పథకానికైనా కోత పెడుతున్నాడు. రైతు అయితే చాలు, గత ప్రభుత్వం రైతు బంధు ఇచ్చింది. రేవంత్ రెడ్డి ORR లోపల ఉన్న 2 లక్షల ఎకరాలకు రైతు బంధు ఇవ్వట్లేదు. సంగారెడ్డి, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల రైతులపై పగ పెంచుకున్నాడు. రైతులకు బాకీ పడ్డ పైసలు ఇవ్వకపోతే స్థానిక ఎన్నికల్లో ప్రజలు ఓట్ల రూపంలో వాతలు పెడతారు.
కేసీఆర్ హయాంలో ఆకాశాన్ని అంటే భూముల ధరలు కాంగ్రెస్ పాలనలో డమాల్ అయ్యాయి. రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి ఆగమాగం చేస్తున్నాడు, సైకోలో ప్రవర్తిస్తున్నాడు. బనకచర్ల ఏడుందో ముఖ్యమంత్రి తెలియకపోవడం సిగ్గుచేటు. రేవంత్ తప్పులను ఎత్తి చూపినందుకు ఓర్వలేక కౌశిక్ రెడ్డిని రాత్రికి రాత్రి అక్రమ కేసులో ఇరికించారు. కేసీఆర్ కేటీఆర్లపై కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టుడు తప్ప ఆయన చేసిందేమీ లేదు. అందాల పొట్లు పెట్టి అసభ్యకరంగా ప్రవర్తించి రాష్ట్ర పరువు తీశారు అని హరీష్ రావు ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వంపై హరీష్ రావు చేసిన తీవ్ర విమర్శలు అయితే చేశారు. ఇక్కడ రాష్ట్రం నడుస్తుంది బేడీలు కేడీల రాజ్యం అంటూ ఆయన వ్యాఖ్యానించడం తీవ్ర దుమారం అయితే రేపుతుంది. ఇక ఓర్వలేకనే బీఆర్ఎస్ డ్రామాలు. 6 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో 7,770.83 కోట్లు జమ చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తాము ఎంత వేగంగా రైతు భరోసా ఇస్తుంటే బీఆర్ఎస్ నాయకులు డ్రామాలు మొదలు పెట్టారని ఫైర్ అయ్యారు. ఔటర్ రింగ్ రోడ్డుకు లోపల సాగులో ఉన్న భూములు గుర్తించి రైతు భరోసా నిధులు విడుదల చేయడంలో జరిగిన ఆలస్యాన్ని రాజకీయంగా వాడుకుని లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. కోతల ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించిన పార్టీ బీఆర్ఎస్. పంట పండే ప్రతి గుంటకు రైతు భరోసా చెల్లించే బాధ్యత మాది. రైతుల తరపున పేటెంట్లు తీసుకునే బీఆర్ఎస్ నాయకులకు వాళ్ళ పదవీ కాలంలో అమలు చేసిన రుణమాఫీ గుర్తు చేసుకుంటే రైతుల ముందుకు రావడానికి కూడా మొహం చెల్లదు. రైతు బంధు నిధులను ఎన్ని నెలల పాటు విడుదల చేశారో ఒక్కసారి తిరిగి చూసుకోండి అంటూ ఆయన సూచించారు. హరీష్ రావుకి అయితే ఆయన కౌంటర్ అయితే ఒకటి ఇచ్చారు. అంటే గతంలో బీఆర్ఎస్ చేసినటువంటి రైతు బంధును ఒకసారి ఎన్ని నెలలు చేశారు అనేది గమనించాలని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇప్పటికీ 6 రోజుల్లోనే 7,707 కోట్ల రూపాయల పైన రైతుల ఖాతాలో జమ చేశామని, ఇది ఓర్వలేకే బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. కేబీఆర్ పార్కు జయశంకర్ సార్ పేరు పెట్టాలి. కేబీఆర్ పార్కు ప్రొఫెసర్ జయశంకర్ సార్ పార్కుగా నామకరణం చేయాలని ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న డిమాండ్ చేశారు. ఇవాళ కేబీఆర్ పార్కు వద్ద తీర్మార్ మల్లన్న బీసీ నాయకులతో కలిసి నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న మాట్లాడుతూ కేబీఆర్ పార్కు పేరును కాంగ్రెస్ ప్రభుత్వం మార్చని పక్షంలో ఆ పని తామే చేస్తామన్నారు. వెంటనే కేబీఆర్ పార్క్ ముందు ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని కూడా పెట్టాలని డిమాండ్ చేశారు. బీసీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహాన్ని జేసీబీలతో పెకిలించి అవతల పాడేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహం పెడతామని స్పష్టం చేశారు. కేబీఆర్ పార్క్ ఒక్కటే కాదని హైదరాబాద్ లో ఉన్న అన్ని పార్కులకు తెలంగాణ ఉద్యమకారుల పేర్లు పెట్టాలని డిమాండ్ చేశారు. హాస్పిటల్స్, హోటల్స్, ఏరియాల పేర్లు కూడా మార్చాలన్నారు తీర్మార్ మల్లన్న. సో తీర్మార్ మల్లన్న ఇవాళ సంచలన ప్రకటన అయితే చేశారు. కేబీఆర్ పార్క్ పేరు మార్చాలి, దానికి జయశంకర్ సార్ పేరు పెట్టాలి. తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరున్న తెలంగాణ కోసం ఎన్నో కళలు కన్నా జయశంకర్ సార్ పేరు పెట్టాలని చెప్పి తీర్మార్ మల్లన్న డిమాండ్ అయితే పెట్టారు. ఒకటి అక్కడ కేబీఆర్ విగ్రహాన్ని కూడా తొలగించి జయశంకర్ సార్ విగ్రహం పెడతామని, జేసీబీలతో దాన్ని తొలగిస్తామని, జయశంకర్ సార్ విగ్రహం పెడతామని ఆయన స్పష్టం చేయడం అయితే జరిగింది. స్కూటీపై 233 పెండింగ్ చలాన్లు, మొత్తం జరిమానా 45,350 రూపాయలు. వెహికల్ సీజ్ చేసిన పోలీసులు. వరంగల్ సిటీలో ఘటన. ట్రాఫిక్ నిబంధనలు పాటించండి పోలీసులు చెప్పే మాటలు కొంతమంది తూచా తప్పకుండా పాటిస్తారు. మరికొంతమంది మాత్రం అబ్బే ఏం కాదులే పోలీసులు చూస్తున్నారా అన్నట్లు అతిక్రమిస్తారు. కానీ మూడో నేత్రం సీసీ కెమెరాలకు చిక్కుతారు. సరిగ్గా ఇలాంటి ఘటనే వరంగల్ సిటీలో ఒక చోటు చేసుకుంది. హన్మకొండకు చెందిన అస్లాం అనే వ్యక్తి స్కూటీపై 1 కాదు 2 కాదు ఏకంగా 233 చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి. సిపి ఆదేశాలతో తన సిబ్బందిని వెంట వేసుకుని రంగంలో దిగిన కాజీపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకన్న మొత్తం మీద ఆ వ్యక్తిని పట్టుకున్నారు. పెండింగ్ లో ఉన్న చలాన్లు మొత్తం జరిమానా 45,350 రూపాయలుగా ఉండడంతో ఆ జరిమానా కింద వెహికల్ ను స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత వ్యక్తి అంత పెద్ద మొత్తంలో జరిమానా చెల్లించి స్కూటీ తిరిగి తీసుకుంటారా అనేది వేచి చూడాలి. 200 రూపాయల జరిమానా ఉంటేనే మనం అందరం చాలా టెన్షన్ పడిపోతాం. కానీ ఈ వ్యక్తికి మాత్రం ఏకంగా 245,000 రూపాయల పైన చలాన్లు ఉన్నాయి. వాడి అంటే దాదాపు 233 చలాన్లు ఉంటే వాటికి అయ్యే మొత్తం కూడా 45,350 రూపాయలు ఉన్నాయి. ఈ వ్యక్తిని చాలా చాకచక్యంగా కూడా పట్టుకోవడం జరిగింది వరంగల్ పోలీసులు సిపి ఆదేశాలతో. అంటే సీసీ కెమెరాలో చిక్కినటువంటి ఈ వ్యక్తికి సంబంధించినటువంటి చలాన్లన్నీ చెక్ చేయగా దాదాపు 233 ఉన్నట్టుగా గుర్తించారు. ఆ మొత్తం అయ్యే ఖర్చు కూడా మొత్తం కూడా 45,000 పైనే ఉంది. సో దీనికి అంటే ఆ డబ్బుకి తగ్గట్టుగా ఆ వెహికల్ని సీజ్ చేసుకున్నారని చెప్పి మనకు తెలుస్తుంది.
సో ఎప్పుడైతే ఆ డబ్బులు కడతాడో అప్పుడు తిరిగి తనకి వస్తాయి, ఆ బైక్ అయితే వస్తుంది ఆయనకి, స్కూటీ. ఇక మరో వార్త చూసుకుంటే సో దిశ చెక్ చేద్దాం ఒకసారి. హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం. ఆసిఫ్ నగర్లోని ఓ ఫర్నిచర్ గోదాంలో మంటలు, షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం, 13 మంది సురక్షితం. హైదరాబాద్లో వరుస అగ్ని ప్రమాదాలు తీవ్రత భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా ఇవాళ మధ్యాహ్నం ఆసిఫ్ నగర్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఫర్నిచర్ గోదాంలో మంటలు చెలరేగాయి. దీంతో షాప్లోని విలువైన స్టాక్ అంతా అగ్నికి ఆహుతైంది. విధుల్లో ఉన్న సిబ్బంది మంటలు చిక్కుకుపోయారు. స్థానికుల సమాచారం మేరకు 4 ఫైర్ ఇంజన్లతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ఆ మంటలను అదుపు చేశారు. పై అంతస్తులో చిక్కుకుపోయిన మొత్తం 13 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం సంభవించిందని షాప్ నిర్వాహకులు వెల్లడించారు. ప్రాణాపాయం ఏమీ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సో హైదరాబాద్లో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆసిఫ్ నగర్లోని ఓ ఫర్నిచర్ షాప్లో షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం జరగడంతో దాదాపు ఫర్నిచర్ గోదాం అంతా కూడా మంటల్లో చిక్కుకుపోయింది. అయితే ఇక్కడ 13 మందిని మాత్రం సురక్షితంగా బయటపడ్డారు, వాళ్ళనైతే రక్షించడం జరిగింది. ఇక తెలంగాణలోని రప్పారప్ప రాజకీయం. 2028లో రప్పారప్ప 3.0 లోడింగ్. హరీష్ రావు సభలో బీఆర్ఎస్ ప్లకార్డులు వైరల్. సో ఏపీలో అయితే రప్పారప్ప పాలిటిక్స్ నడుస్తున్నాయో ఇక్కడ తెలంగాణలో కూడా అదే షూర్ అయింది. ఏపీలో మొదలై వివాదంగా మారిన రప్పారప్ప డైలాగ్ తాజాగా తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సభలో రప్పారప్ప ప్లకార్డులు దర్శనమిచ్చాయి. పటాన్ చెరువు పరిధి జిన్నారంలో నిర్వహించిన రైతు ధర్నాలో 2028లో రప్పారప్ప 3.0 లోడింగ్ అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా 2029లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గంగమ్మ చేతిలో నరికినట్టు రప్పారప్ప నరుకుతాం, ఒక్కొక్కని పొట్టేళ్లను నరికినట్టు నరుకుతామని రాసిన ఫ్లెక్సీలను జగన్ పర్యటనలో ప్రదర్శించడం ఏపీలో రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. సో ఇక్కడ కూడా మొదలైపోయింది సినిమా డైలాగులు. రియల్ భూమి తగ్గలేదు, కళ్ళు తెరిచి వాస్తవాలు చూడాలి, పనిగట్టుకుని కొందరు దుష్ప్రచారం. 2024-25లో 15.4% వృద్ధి రేటు నమోదు. రాష్ట్ర ఖజానాకు 80,000 కోట్ల ఆదాయం. మంత్రి శ్రీధర్ బాబు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గిందంటూ కొందరు కావాలని పనిగట్టుకుని ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారిని ఒక్కసారి కళ్ళు తెరిచి వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. ఇవాళ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో టైమ్స్ హోమ్ హంట్ ప్రాపర్టీ ఎక్స్పో 2025ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2024-25 ఆర్థిక సంవత్సరంలో రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్ సర్వీసెస్ రంగంలో 15.4% వృద్ధి రేటు నమోదైందని తెలిపారు. నిర్మాణ రంగం 11.97% వృద్ధి చెందడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఈ రంగం 80,000 కోట్ల రూపాయలు సమకూర్చిందని వెల్లడించారు. తెలంగాణ సర్వీసెస్ ఎకానమీలో ఈ రంగం వాటా 24.9%గా ఉందన్నారు. ఇక సిటీలోనే 5,900 ఇళ్ల రిజిస్ట్రేషన్స్. ప్రస్తుతం రెరా దగ్గర 9,744 రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ రిజిస్టర్ అయ్యాయని, ఈ గణాంకాలు రియల్ ఎస్టేట్ వ్యాపారం నెమ్మదించిందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి చెంపదెబ్బ లాంటిదని మంత్రి అన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక్క హైదరాబాద్లోనే 5,900 ఇళ్ల రిజిస్ట్రేషన్ జరిగాయని శ్రీధర్ బాబు తెలిపారు. మొత్తం రిజిస్ట్రేషన్లలో 1 కోటి అంతకంటే ఎక్కువ ధర గల ఇళ్ల వాటా 18%గా ఉందన్నారు. ఈ తరహా ఇళ్ల కొనుగోలులలో వార్షిక వృద్ధి రేటు 58%గా నమోదయ్యిందని నైట్ ఫ్రాంక్ నివేదిక వెల్లడించిందని గుర్తు చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న నిర్మాణ రంగం అభివృద్ధికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్మాణ రంగ అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా సిద్ధంగా ఉంది. ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు, ధైర్యంగా అడుగు ముందుకు వేయండి అని మంత్రి భరోసా ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జరుగుతున్న ఒక పెద్ద ప్రచారం, రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలింది. సో రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది, ఎక్కడ సరైన లాభాలు లేవు, ఎక్కడ కూడా ఎలాంటి ఆర్థికంగా తీవ్రంగా వెనకబడిపోయింది ఆ రంగం అంటూ చాలా ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతూ ఉంది. అలాగే మామూలు జనం కూడా ఆ ప్రభావంలోనే వాళ్ళు మాట్లాడే మాటలు మనం వింటూ వస్తున్నాం. అయితే తాజాగా 2 నివేదికలు, గతంలో నిన్నగాక మొన్న వచ్చిన ఒక నివేదిక 80% రిటర్న్స్ ఉన్నాయి, దేశంలోనే అత్యుత్తమంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఉందని చెప్పి
ఆ సంస్థ పేర్కొంది. తాజాగా ఇంకా ఫ్రాంక్ నైట్ అనే మరో సంస్థ కూడా ఒక నివేదిక రిలీజ్ చేసింది. ఆ నివేదికలో కూడా రాష్ట్రంలో తెలంగాణలో హైదరాబాద్లో ముఖ్యంగా రియల్ ఎస్టేట్ బాగా అభివృద్ధి చెందిందని, అంటే గతంలో ముందెన్నడూ లేనటువంటి అభివృద్ధి రేటు కనబడుతుందని చెప్పి ఆ సంస్థ కూడా పేర్కొంది. దాదాపు ప్రస్తుతం మంత్రి శ్రీధర్ బాబు ఇవాళ పేర్కొన్న దాని ప్రకారం చూస్తే రెరా దగ్గర దాదాపు 9,744 రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అంటే రిజిస్టర్ అయ్యాయి. వీటిలో 5,900 ఇల్లు ఒక్క హైదరాబాద్లోనే ఉన్నాయని చెప్పి ఆయన అన్నారు. అంటే అందులో 1 కోటి కంటే ఎక్కువ ఏదైతే ఉందో వాల్యూ ఉందో వాటి శాతం 18% ఉందని పేర్కొన్నారు. మొత్తం 2024-25 ఆర్థిక సంవత్సరంలో రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్ సర్వీసెస్ రంగంలో 15.4% వృద్ధి రేటు నమోదైందని ఆయన పేర్కొన్నారు. ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి సూచికగా కనపడుతున్నాయి. దాదాపు 80,000 కోట్లు సమకూరిందని చెప్పి ఆయన వెల్లడించారు. ఇంతగా అభివృద్ధి చెందుతుంటే ఎక్కడ డౌన్ అయిందో చెప్పాలి అని చెప్పి ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. రియల్ భూమి తగ్గలేదు, కళ్ళు తెరిచి చూడాలంటూ ఆయన చురుకలు కూడా వేస్తున్నారు. ఇక మరో వార్తా కథనం చూసుకుంటే రెవెన్యూ సదస్సుల్లో 8.58 లక్షల దరఖాస్తులు, 3 విడతల్లో 10,000 సదస్సులు. గత 10 ఏళ్ల రైతుల కష్టాలకు ఇదే నిదర్శనం. పకడ్బందీగా భూభారతి అమలు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అయితే రెవెన్యూ సదస్సులు అద్భుతంగా జరుగుతున్నాయని చెప్పి ఆయన అంటున్నారు. దాదాపు 3 విడతల్లో 10,000 సదస్సులు జరిగినట్టుగా చెప్తున్నారు. అత్యధికంగా ఖమ్మంలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇక పాకిస్తాన్కు ఒక్క చుక్క నీళ్లు పోనివ్వం, సింధు నదిపై కెనాల్ ద్వారా రాజస్థాన్కు మళ్లిస్తాం, సింధు జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించేది లేదు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు. సింధు నది జలాల ఒప్పందం పునరుద్ధరించే విషయంలో ఏమాత్రం తగ్గేది లేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. పాకిస్తాన్ ఒప్పంద నిబంధనలకు ఉల్లంఘించిందని, ఒక్క చుక్క నీళ్లు పోనివ్వమని, ఇక నీటి కొరతతో అల్లాడాల్సిందేనని ఆయన అన్నారు. సింధు నదీ జలాలను నిలిపివేసే హక్కు భారత్కు ఉందని, ఏకపక్షంగా రద్దు చేయలేమని, కానీ ఒప్పందం ఉల్లంఘించిన పాక్ నీటిని నిలిపివేసే హక్కు ఉందన్నారు. జాతీయ మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. సింధు నదిపై మరో కెనాల్ నిర్మించి పాకిస్తాన్ నీళ్లు వెళ్లకుండా రాజస్థాన్కు తరలిస్తామని ఆయన అన్నారు. దీంతో ఆ దేశం గొంతు ఎండుతుందన్నారు. సో సింధు నది జలాలపై ఎన్డీఏ సర్కారు అంటే మోడీ సర్కారు కఠినంగా ఉంటుందని చెప్పేసి మరోసారి అమిత్ షా అయితే వ్యాఖ్యానించారు. ఒక్క చుక్క నీరు కూడా పోనిచ్చేది లేదని ఆయన అన్నారు. ముఖ్యంగా కీలక ప్రకటన ఏంటంటే సింధు నదిపై ఒక కెనాల్ నిర్మించి ఆ కెనాల్ ద్వారా రాజస్థాన్ నిలుస్తామని ఆయన చెప్తున్నారు. సో ఇది అమిత్ షా వ్యాఖ్యలు. ఇక బైబ్యాక్ పేరుతో ఏవి ఇన్ఫ్రాకాన్ టోక్రా 500 కోట్ల రూపాయల మోసం, తమకు న్యాయం చేయాలని బాధితుల ఫిర్యాదు. మరొక కుంభకోణం బయటపడింది. ప్రజల అత్యాశ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని బైబ్యాక్ పేరుతో అక్రమార్కులు భారీ మోసాలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్లో ఏవి ఇన్ఫ్రాకాన్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ అనతి కాలంలోనే 1కి 2 డబ్బులు అనే మాయమాటలు చెప్పి బాధితుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. మోసపోయిన బాధితులు ఇవాళ హైదరాబాద్ కమిషనరేట్లోని ఈఓడబ్ల్యూ కార్యాలయంలో పోలీసులు ఫిర్యాదు చేశారు. విజయవాడకు చెందిన గోగుల లక్ష్మీ విజయ్ కుమార్ అనే వ్యక్తి ఏవి ఇన్ఫ్రాకాన్ పేరుతో మాధాపూర్లో ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ తెరిచాడు. నారాయణ్ ఖేడ్, యాదగిరిగుట్ట, జహీరాబాద్ ప్రాంతాల్లో వెంచర్లు చేసి అక్కడ పెట్టుబడి పెడితే బైబ్యాక్ పాలసీ ద్వారా 18 నెలల్లో 2 డబ్బులు తిరిగి చెల్లిస్తామని, భూమి రిజిస్ట్రేషన్ చేయిస్తామని నమ్మబలికాడు. దీంతో ప్రజలు 10 లక్షల నుండి మొదలు కోట్లు పెట్టుగా మొదట్లో డబ్బులు చెల్లిస్తూ నమ్మించారు. దీంతో 1000 మంది బాధితుల ద్వారా సుమారు 500 కోట్లు వసూలు చేసినట్లు గోగుల లక్ష్మీ విజయ్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని, న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. సో 1కి 2 అనే ఒక రూపాయి పెడితే 2 రూపాయలు వస్తాయి, 2 రూపాయలు పెడితే 4 రూపాయలు వస్తాయి అన్నట్టుగా ఈ సంస్థ నమ్మవలికింది. దాదాపు 500 కోట్ల మోసం జరిగినట్టు తెలుస్తోంది. ఏవి ఇన్ఫ్రాకాన్ పేరుతో ముందు మాదాపూర్లో, ఆ తర్వాత కావూరు హిల్స్లో ఆఫీస్ పెట్టారని, తమకు డబ్బులు చెల్లించలేక తాజాగా కార్యాలయాన్ని ఎత్తివేసినట్లు బాధితులు తెలుపుతున్నారు. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా కర్ణాటకతో పాటు విదేశాలకు చెందిన పలువురు కూడా మోసపోయినట్లు తెలుస్తోంది. సో అత్యాశకు ఎక్కువ వెళ్తే ఏం జరుగుతుందనేది మనం ఎన్నోసార్లు చూసాము. ఎన్నో వార్తా కథనాలు వచ్చాయి, ఎంతోమంది కుంభకోణాలకు పాల్పడిన విషయం మనకు తెలిసింది. అయినా కానీ జనాలు ఈ మాయలో పడిపోతున్నారు. తాజాగా ఏవి ఇన్ఫ్రాకాన్ చేసిన మోసాల్లో దాదాపు 500 కోట్ల రూపాయలను జనం డబ్బుని వాళ్ళు కొట్టేశారు.
సో ఒకసారి అంటే ఆ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు విధంగా మోసం జరిగిన తర్వాత ఇప్పుడు ఆఫీస్ చుట్టూ జనమే తిరుగుతున్నారు. ఇలాంటి మోసాలను అరికట్టాలంటే ముందు నుంచే ఒక అవగాహనతో జనం ఉండాలన్నట్టుగా చాలా మంది అంటున్నారు. స్కూల్ బస్ కింద పడి బాలుడు మృతి. జగద్గిరిగుట్ట ఆల్విన్ కాలనీలో ఘటన. కాలనీలో ఆడుకున్న ఓ బాలుని స్కూల్ బస్ ఢీ కొట్టడంతో బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం బీహార్ చెందిన ముఖేష్ చౌహాన్ హైదరాబాద్ జగద్గిరిగుట్టలో కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. అతని కుమారుడు జయసీత్ 10 ఏళ్ల అబ్బాయి ఆల్విన్ కాలనీలో జీవన్ జ్యోతి స్కూల్లో 4వ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం సాయంత్రం స్కూల్ అయిపోయాక ఫ్రెండ్స్ తో కలిసి తులసినగర్ లో సైకిల్ పై ఆడుకుంటున్నాడు. అదే సమయంలో క్వాంటమ్ లీఫ్స్ స్కూల్ బస్ సైకిల్ తొక్కుతున్న బాలుడు సడన్ గా బస్సు ముందు టైర్ల కింద పడ్డాడు. బస్ డ్రైవర్ గమనించకుండా బస్సును ముందుకు పోనివ్వడంతో విద్యార్థికి తీవ్ర గాయాలై మృతి చెందాడు. తండ్రి ముఖేష్ చౌహాన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సో ఇది ఒక విషాదం చోటు చేసుకుంది. ఇవి ఇవాల్టి వార్తా కథాంశాలు. మరో రోజు మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.